హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి శనిశింగనాపూర్. మహారాష్ట్రలో మనకి శనిశింగనాపూర్ అనేది ఉంది. సో ఈ ప్లేస్ని ఎట్లా చేరుకోవాలి, ఈ ఆలయ విశేషాలు ఏంటి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఆ స్టోరీ మొత్తం మీకు నడుస్తూ మాట్లాడుకుందాము. సో నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ శనిశింగనాపూర్ని చేరుకోవాలంటే మెయిన్గా వచ్చిన ప్లేస్ వచ్చేసి షిరిడి సాయిబాబా దర్శనం అయిపోగానే మనకి నెంబర్ ఆఫ్ ట్రావెల్స్ ఉంటాయి శనిశింగనాపూర్ తీసుకెళ్ళడానికి. లేదా మీరు షేరింగ్ ఆటోస్లో కూడా ఈ శనిశింగనాపూర్ చేరుకోవచ్చు. సో పెర్ హెడ్ వచ్చేసి మనకి బొలెరో వ్యాన్స్ ఇట్లా ఉంటాయి. వాళ్ళు పెర్ హెడ్ వచ్చేసి 200 రూపాయలు తీసుకుంటారు. లేదా ఒక ఫ్యామిలీ వెళ్తే కనుక ట్రావెల్స్ మాట్లాడుకుని మీరు కార్లో కూడా ఈ ప్లేస్ని చేరుకోవచ్చు. సో లేదు షిరిడి కాకుండా ఔరంగాబాద్ నుంచి కూడా మనం ఈ శనిశింగనాపూర్ని చేరుకోవచ్చు. షిరిడి నుంచి అయితే 65 కిలోమీటర్ల దూరంలో శనిశింగనాపూర్ ఉంది. ఔరంగాబాద్ నుంచి అయితే 82 కిలోమీటర్లో ఈ శనిశింగనాపూర్ ఉంది. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఈ శనిశింగనాపూర్. సో ఇక్కడ కొలువై ఉన్న దేవుడు శనీశ్వరుడు. సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. యాక్చువల్గా కార్ పార్కింగ్ ఏరియాలో ఇది ఉంటుంది, బట్ మా కార్ పార్కింగ్ వచ్చేసి మేము ఒక 2 ఫ్యామిలీస్ మాట్లాడుకుని రావటం వలన ఇక్కడ పార్కింగ్ ఏరియా ఖాళీ లేదని చెప్పి వేరే దగ్గర మేము కార్ పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. సో ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎలాంటి టికెట్ అనేది ఉండదు, జస్ట్ అంతా మనకి ఫ్రీ దర్శనమే ఉంటుంది. అండ్ దర్శనం టైమింగ్స్ అంటూ కూడా స్పెషల్గా ఏమీ ఉండవండి. 24 అవర్స్ మనకి దర్శనం అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనం ఇప్పుడు ఎంట్రన్స్. సో ఫస్ట్ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత మనకి షాపింగ్ మాల్స్ చాలా కనిపించాయి కదా. ఈ షాపింగ్ మాల్స్లో మీరు ఏమీ తీసుకోకుండా జస్ట్ మీరు తీసుకోవాల్సిన ఐటెం వచ్చేసి నువ్వులు అలాగే ఆయిల్. ఇవి రెండు మనకి జస్ట్ 100 రూపీస్లో ఇస్తారు. ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా ఐటమ్స్ చెప్తారండి, క్లాత్ అని, కొబ్బరి ఫలాలని, అట్లాగే అరటిపళ్ళని, ఇంకా చాలా చెప్తారు. బట్ అవి ఏమీ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటున్నానో మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లో ఉన్నాము. చెప్పులు బయట పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. సో ఎలాంటి ఎంట్రీ టికెట్ లేదు. బట్ యాక్చువల్గా ఈ స్టోరీ వచ్చేసి ఏమిటంటే శనిశింగనాపూర్లో శనీశ్వరుడు ఏ విధంగా ఇక్కడ ఏర్పడ్డారు అంటే, ఒకానొకప్పుడు ఒక గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఒక రాయిని తన గొర్రెలు కాచేటప్పుడు వాళ్ళు కర్ర యూస్ చేస్తారు కదా, ఆ కర్రతోటి ఆ రాయిని కొట్టినప్పుడు ఆ రాయి నుండి రక్తం రావటం మొదలైంది. ఆ రక్తం వచ్చినప్పుడు అతను చాలా భయపడిపోయి అక్కడ ఉన్న రిమైనింగ్ విలేజ్ పీపుల్ అందరికీ చెప్పి, ఇక్కడ నేను ఒక రాయిని మీటగానే అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది అని చెప్పేసి మిగిలిన గొర్రెలు కాపాడుతూ చెప్పినప్పుడు వాళ్ళంతా చాలా ఆశ్చర్యంగా చూడడానికి వచ్చారనమాట. ఆ నైట్ ఇంకా ఏదో అవుతుంది అని చెప్పేసి అందరూ భయపడిపోయి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు శనీశ్వరుడు కలలో కనిపించి, నేను ఇక్కడ మీ ఊరిని కాపాడడానికి వస్తున్నాను అని చెప్పి ఒకరికి కలలో కనిపించి చెప్పగానే, అయితే మీకోసం నేను ఒక గుడిని కట్టిస్తాను అంటే, నా కోసం ఎవరు గుడి ఏం కట్టించొద్దు, ఎందుకంటే నాకు ఈ ఆకాశాన్ని నేను ఒక రూఫ్ కింద, నాకు పైకప్పు కింద నేను ఏర్పాటు చేసుకుని నేను ఇక్కడ వెలుస్తాను అని చెప్పి ఒక నల్ల రాతి కింద ఇక్కడ వెళ్ళటం జరిగింది. అందుకే ఈ శనీశ్వర ఆలయాన్ని స్వయంభూ అని కూడా అంటారు. అలాగే ఈ ఊరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఇళ్ళకి కానీ షాప్స్కి కానీ దేనికి కూడా డోర్స్ కానీ ఏమి షటర్స్ కానీ ఉండవన్నమాట. ఎందుకంటే ఈ శనీశ్వరుడే ఈ ఊరు మొత్తాన్ని కాపాడుతున్నాడు, ఆ రాయిలో శనీశ్వరుడు ఉండి మొత్తం కాపాడుతున్నాడు అని చెప్పి ఇక్కడ ప్రజల నమ్మకం. సో ఇప్పుడు మనం అయితే లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి పెద్ద గోపురం పక్కన చిన్న చిన్నవి నవగ్రహాలు అనేవి టెంపుల్స్ పెట్టారు. సో ఇప్పుడు మనం దర్శనం లోపలికైతే వెళ్తున్నాము, టెంపుల్ లోపలికి. సో మనకి ఎక్కడికక్కడే కౌంటర్స్ ఉంటాయి, ఎక్కడికక్కడ ఆయిల్ అమ్ముతూ ఉంటారు. మెయిన్గా శనీశ్వరుడు కోరుకుంది ఏంటంటే నిత్యం పూజ, అట్లాగే తైలాభిషేకం కోరుకున్నాడు. ఎప్పుడు నిరంతరం ఆయనకి ఆయిల్ని సమర్పిస్తూ ఉండమని చెప్పేసి శనీశ్వరుడు కోరుకున్నాడు. కానీ సాటర్డే వస్తే కనుక ఇక్కడ చాలా రష్ ఉంటుంది. సాటర్డే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. సో సాటర్డే కాకుండా రిమైనింగ్ డేస్లో ఎవరైనా రావచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఓన్లీ పురుషులు మాత్రమే ఇక్కడ ఆయిల్ అనేది వేయడానికి
వాళ్ళు ఎలో చేస్తారు. అంటే ఆడవాళ్ళు ఎవరు కూడా ఆయిల్ పోయడానికి ఎలో చేయరు. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొన్ని ఆడవాళ్ళు కూడా ఫైట్ చేయడం వలన ఆడవాళ్ళకు కూడా తైలాభిషేకం చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది. బట్ యాక్చువల్గా శనీశ్వరుడికి పూజ చేయవలసింది ఓన్లీ మెన్, మగవాళ్ళు మాత్రమే తైలాభిషేకం అనేది సమర్పించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లోపలికి మెయిన్ గర్భగుడిలోకి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ సెపరేట్ చేస్తారు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఏ వస్తువులు ఏమీ కొనొద్దు అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చూడండి, జిల్లేడు ఆకులు, అట్లాగే నల్ల క్లాత్, కొబ్బరికాయలు, ఇట్లాంటివన్నీ మనకు ఒక ప్యాకేజ్ కింద ఇస్తారు. బట్ ఏది లోపలికి ఎలా చేయరు. ఇక్కడే జస్ట్ ఒక త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలం దగ్గరే మనం అన్నీ పెట్టేసేయాలి అంతే. అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి, వాళ్ళు కొన్న క్లాత్స్ కానీ జిల్లేడు ఆకులు మొత్తం అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నారు. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అందుకే నేను ఏది కొనొద్దని చెప్పాను. అండ్ ఇంకొక పెద్ద ఫ్రాడ్ ఏంటంటే, అన్నీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సెపరేట్ చేసుకోవడం కష్టమవుతుందని ఇక్కడే చూడండి మన చేత సెపరేట్ చేపిస్తున్నారు. కొబ్బరికాయలు తీసుకొచ్చినవన్నీ కొబ్బరికాయల బాక్సెస్లో పెట్టామని చెప్పి, క్లాత్లని ఒక దగ్గర, పసుపు ఒక దగ్గర, అలా అన్నీ మనమే సెపరేట్ చేస్తాం. ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మనకే అమ్ముతారు. సో ఇది పెద్ద ఫ్రాడ్ జరుగుతోంది అక్కడ. దయచేసి ఎవరూ కూడా ఏమీ తీసుకోవద్దు, ఓన్లీ ఆయిల్ మాత్రమే తీసుకుని వెళ్ళండి. ఆయిల్ అండ్ నువ్వులు మాత్రమే మనం వేయడానికి ఛాన్స్ ఇస్తారు. రిమైనింగ్ అన్నీ కూడా ఇక్కడ సెక్యూరిటీ పెట్టించేస్తారు. సో అందు గురించే నేను ఏది కొనొద్దని చెప్పేసి చెప్పాను మీకు. మన స్పాట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడే మనం వేసేది, ఇక్కడే నువ్వులు అట్లాగే ఆయిల్ కూడా సమర్పించాలి. అండ్ ఇంకొక నియమం ఏంటంటే, ఎవరైతే ఆ నల్ల రాతి పైన వేయాలనుకుంటున్నారో దానికి స్పెషల్ టికెట్ అంటూ ఉంటుంది. 500 రూపీస్ పే చేస్తే శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళనిస్తారు. బట్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా స్నానం చేసి ఆ తడి బట్టలతోటే వెళ్ళి తైలాభిషేకం అనేది చేయాలి. ఇప్పుడు చూడండి, మేము చేస్తున్నాము, మా హస్బెండ్ చేస్తున్నారు. ఇక్కడ నువ్వులు వేసి నువ్వుల పైన ఆయిల్ అనేది సమర్పించాలి. శనీశ్వరుని మన శని బాధలన్నీ రిమూవ్ చేయమని చెప్పేసి, మనకి కష్టాలను తొలగించమని చెప్పి కోరుకుని అక్కడి నుంచి ఇంక వెనక్కి చూడకుండా డైరెక్ట్గా మనం బయటకైతే వచ్చేసేయాలి. సో ఇది అక్కడ నియమం. ఓన్లీ మెన్ మాత్రమే చేయాల్సిన పని ఇది. లేదు మేము శనీశ్వరుడి పైనే ఆయిల్ వేస్తాము అనుకుంటే కనుక దానికి స్పెషల్ టికెట్ తీసుకుని దానిపైన అక్కడ లోపల కౌంటర్ ఉంటుంది, అక్కడే మనం టికెట్ తీసుకుని వెళ్ళొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈయనే శనీశ్వరుడు ఒక నల్ల రాయి కింద ఏర్పడ్డారని చెప్పాను కదా. సో ఈయనే ఇక్కడ మీరు తైలాభిషేకం చేయాలంటే నిరంతరం జరుగుతూనే ఉంటుంది అక్కడ. సో మేము అయితే కొంచెం బయటకైతే వచ్చేసి శనీశ్వర ఆలయంలోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కొని బయటకు రావాలని చెప్పి మేమైతే కాళ్ళు అవి కడుక్కొని బయటకైతే వచ్చేస్తున్నాము. మేమైతే అసలు నిజంగా ఈ ఊరిలో డోర్స్ లేవా ఉన్నాయా అనేది చెక్ చేసాము. 2010లో ఒకసారి దొంగతనం అయితే జరిగిందట. బట్ అతను దొంగతనం చేసిన 24 అవర్స్లోనే రక్తం కక్కుని చనిపోయారని చెప్పేసి అక్కడ కొంతమంది స్థానికులు మాకు చెప్పడం జరిగింది. సో ఎంత పవర్ఫుల్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ మేమైతే ఏమీ పర్చేస్ చేయలేదు, జస్ట్ కాసేపు కూర్చోవడానికి కూడా మేము సాహసించలేదు. ఎందుకంటే శనీశ్వర ఆలయం అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పి మేమైతే దర్శనం చేసుకుని ఇంకా వెంటనే అక్కడి నుంచి వచ్చేసాము. అక్కడే మనకి ప్రసాదం కౌంటర్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ మేమైతే ఏమీ తీసుకోలేదు. సో మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ ఒక పెద్ద గోపురం లాంటిది టెంపుల్ ఉందని చెప్పేసి, ఇది మనం లోపలే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి ఎంట్రీ టికెట్ అంటూ ఏముండదు. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలకు కూడా మీరు ప్రదక్షిణలు చేయవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు, లేని వాళ్ళైతే కనుక ప్రదక్షిణం ఏమీ చేయకుండా జస్ట్ నార్మల్గానే రిటర్న్ అయిపోవచ్చు. సో ఇవన్నీ నవగ్రహాలకి సంబంధించిన టెంపుల్స్.
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒకవేళ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. అట్లాగే కొంతమందికి వీడియో అనేది ప్రమోట్ అవుతుంది కాబట్టి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.